వెల్కమ్ టు లా పాయింట్. మనకి చాలా మెయిల్స్ వస్తూ ఉన్నాయి. సో, మాకు ఈ లీగల్ ప్రాబ్లమ్ ఉంది. మాకు దీనికి సంబంధించి సలహా కావాలి అని చెప్పి. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైంది అంటే, మన లా పాయింట్‌కి వర్క్ చేసేటువంటి లాయర్‌లందరూ గూడా చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా, ఎప్పటికప్పుడు మేము మీకు ఈ సమాచారాన్ని అందించలేకపోతున్నాము. ఈ కారణంతోటే లాయర్‌లతోటి మీ సమస్యలను చర్చించి, వాటికి సంబంధించినటువంటి సమాధానాలు వాళ్ళేం చెప్పారు అనేది మీ ముందు ఉంచబోతున్నాము. నేనైతే లాయర్‌ని కాదండి. మీకు ఏ విధమైనటువంటి లీగల్ ఎయిడ్ న్యాయ సలహా అనేది మేము ఇవ్వట్లేదు. దీనికి సంబంధించి ఏవైనా సరే మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్‌ని మీరు సంప్రదించండి. లా పాయింట్‌లో మనకి నెక్స్ట్ వచ్చినటువంటి మెయిల్ ఏంటి అంటే, హలో మేడం, ఐ నీడ్ ఏ పర్సన్స్ కాంటాక్ట్ హూ కెన్ గివ్ 65B సర్టిఫికేట్. ఐ వాంట్ టు ఫైల్ ఏ చీటింగ్ కేస్. ఫర్ దట్ మై లాయర్ ఆస్క్డ్ టు బ్రింగ్ ఎవిడెన్స్ ఫ్రమ్ మై మొబైల్ వాట్సాప్ మెసేజెస్. ప్లీజ్ హెల్ప్ మీ. సో, ఇక్కడ ఈయన పేరేంటనేది రాయలేదు. ఈయన అడుగుతుంది ఏంటి అంటే, నాకు ఒక పర్సన్ కాంటాక్ట్ కావాలి. 65B సర్టిఫికేట్ ఇచ్చేటువంటి వ్యక్తి పేరు లేదా ఆయన ఫోన్ నెంబరు డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. ఈయన ఎవరి మీదో చీటింగ్ కేసు పెట్టాలనుకుంటున్నారంట. సో, ఈయన వాళ్ళ లాయరు ఎవిడెన్స్ తీసుకోవటానికి అడిగారు అనేది ఈయన చెప్తున్నటువంటి అంశం. ఇక్కడ ఏంటి అంటే 65B సర్టిఫికేట్. సో, ఇదేంటి అంటే, ఏదైనా సరే ఒక ఎలక్ట్రానిక్ డివైస్‌ని ఒక సాక్ష్యంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అంటే 65B సర్టిఫికేట్ కావాలి. సో, దీనికి ఏంటి అంటే, మీ దగ్గర ఉన్నటువంటి పెన్ డ్రైవ్ కావచ్చు, మీ మొబైల్‌లో ఉన్నటువంటి మెసేజెస్‌కి సంబంధించిన డేటా కావచ్చు, లేదంటే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కావచ్చు, ఒక సీడీ కావచ్చు, పెన్ డ్రైవ్, ఎనీథింగ్ ఏదైనా సరే ఒక ఎలక్ట్రానిక్ డివైస్‌ని గనక మీరు సాక్ష్యం రూపంలో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అంటే 65B కావాలి. సో, ఈ 65B సర్టిఫికేట్ అనేది ఎవరిస్తారు ఏంటి? సో, దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఐటీ డిపార్ట్మెంట్‌కి చెందినటువంటి వ్యక్తి ఈ పర్టిక్యులర్ ఒకవేళ మీరు పెన్ డ్రైవ్‌లోనే గనక సాక్ష్యాలను గనక సబ్మిట్ చేస్తున్నట్లయితే దీనిని వాళ్ళు ఏ రూపంలో దీన్ని తీసుకున్నారు, ఏ ఫార్మాట్‌లో దీంట్లో డేటా అనేది స్టోర్ చేయబడింది, దానికి ఉపయోగించినటువంటి విధానాలేంటి, ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ ఫార్మాట్స్ ఏమైనా ఉన్నాయా, దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఏ విధంగా తీసుకున్నారు, సెక్యూరిటీ మెజర్స్ ఏంటి, ఇలా ఎవ్రీథింగ్ వీటికి సంబంధించి ఈ డేటాకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ పొందుపరిచి దానికి సంబంధించి ఆయన ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఆ సర్టిఫికేట్‌తో పాటు ఈ ఎలక్ట్రానిక్ డివైస్‌ని సాక్ష్యంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో, కాబట్టి మీరు గవర్నమెంట్ సంబంధించినటువంటి ఐటీ రిలేటెడ్, ఐటీ అంటే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ అనుకోకండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్కి సంబంధించినటువంటి ఆఫీసర్ని కనుక మీరు సంప్రదించినట్లయితే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.